వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడమా, గరీబోల కడుపు కొట్టడమా? అసలు ప్రభుత్వంలోకి మీరు ఏం చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రభుత్వం మీద ఘాటుగా విమర్శించారు. అసలు ఇందిరమ్మ రాజ్యం అని పేరు చెప్పి పేదవాళ్ళ ఇల్లు కొల్లుగొట్టి పేదవాళ్ళని రోడ్డు పాలన చేస్తున్నారు. ప్రతి పేదవాడు కడుపు కొడుతున్నారు. ప్రతి పేదవాడికి ఆకలికి కారణమవుతున్నారు. అధికార పార్టీ నాయకులని ప్రశ్నించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అసలు ఏం చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు, మీరు ఏం చేస్తున్నారు? పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడమేనా మీ పని? పేదవాళ్ళని రోడ్డు పాలన చేయడమేనా మీ పని? పేదవాళ్ళని దిక్కు లేని వాళ్ళని చేయాలనుకున్నారా? అసలు ఎందుకు ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని కడిగి పారేసే పని చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక శాఖ పరిస్థితి బాగలేనప్పుడు మూసి ప్రక్షాళన కోసం 1,00,000 కోట్లు ఎందుకు అనౌన్స్మెంట్ చేసినావు? ఎందుకు దాన్ని సుందరీకరణ చేస్తా అన్నావు? ఎందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు అలాంటి హామీలు ఇవ్వడం ఎందుకు? బాధపడడం ఎందుకు? ఇబ్బంది పడడం ఎందుకు? పేదవాళ్ళని రోడ్డు పాలు చేయడం ఎందుకు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ నాయకులని కడిగి పడేశారు. అసలు ఎందుకు పదే పదే ప్రభుత్వము తీసుకుంటున్న నిర్ణయాలకు పేదవాళ్ళని బలి చేస్తుంది? మీరు అనుకున్నట్టు అబద్ధాలు చెప్పి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇటు రైతులని, ఇటు మహిళలని, ఇటు వృద్ధులని, ఇటు యువకులని, అన్ని రంగాలలో వాళ్ళని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఘాటుగా విమర్శించారు కేటీఆర్ గారు. ఎందుకు రైతులకు 24 గంటల కరెంట్ అని కేవలం 12 గంటలకే పరిమితం అయిపోయింది. రైతు బంధు ఇయర్ కి ఒకటేసారికి మీరు పరిమితం చేసుకుంటున్నారు. ఎందుకు అకాల వర్షాల వల్ల రైతుకు పంట నష్టం ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు పంటలకు మీరు ఆర్థిక సాయం చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు రైతులకు యూరియా సరఫరా చేయలేకపోతా ఉన్నారు? ఇలా అన్ని విధాలుగా, అన్ని రంగాలలో, అన్ని సందర్భాలలో మీరు ప్రజలను మోసం చేసే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్న తరుణంలో కూడా పేదవాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, చాలా వరకు కూడా ప్రభుత్వం నుంచి బాధపడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. రోజు రోజుకి మీరు ఈ విమర్శలన్నీ మూట కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీలో ఉన్న నాయకులని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. సో చూడాలి ప్రభుత్వం ఎలాంటి దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందో. చూస్తున్నానండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.